ఫైనల్ గా అయితే మేము తిరుమల రీచ్ అయిపోయాము. ఇక ఎటు తిరగకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోతే రైట్ సైడ్ మనకి లగేజ్ కౌంటర్ కనిపిస్తది. కింద అలిపిరి స్టెప్స్ దగ్గర ఇచ్చిన లగేజ్ ని మనం ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాము. సో మేమైతే లగేజ్ తీసేసి స్ట్రైట్ గా సిఆర్ఓ ఆఫీస్ కి రీచ్ అయిపోయాము. మనం ముందుగానే బుక్ చేసుకున్న రూమ్ రిసిప్ట్ ని వాళ్ళకి చూపిస్తే విత్ ఇన్ 20 minutes లో మన ఫోన్ కి మెసేజ్ వస్తుంది రూమ్ అలాట్ అయింది అని. రూమ్ ఎక్కడ అలోకేట్ అయిందో అక్కడికి మనం విత్ ఇన్ 2 hours లో మనం రిపోర్ట్ చేయాలి రూమ్ కోసం. మాకు ఇచ్చిన బ్లాక్ అయితే రామ్ బగీజా బ్లాక్ 2. మేము రిపోర్ట్ చేసి రూమ్ తీసుకున్నాము. 100 రూపీస్ రూమ్ అయినా చాలా బాగుంది, చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. వెంటనే మేము లగేజ్ ని రూమ్ లో పెట్టేసి పక్కనే అన్నప్రసాదం శాల ఉంది, లంచ్ చేసేసాము. అన్నప్రసాద శాల పక్కనే నందకామ్ బ్లాక్ ఉంటుంది. నందకామ్ సెలార్ లో మా హస్బెండ్ తలనీలాలు ఇచ్చేసారు. కావాలంటే అక్కడే కూడా ఫ్రెష్ అవ్వచ్చు, బట్ మేమైతే రూమ్ కి వచ్చేసాము. రూమ్ కి రీచ్ అయిపోయి ఫ్రెష్ అయిపోయాము. దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ముందుగా మేము కోనేరు పక్కన ఉన్న గేట్ నెంబర్ 6 దగ్గర వరాహ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఆ స్వామిని దర్శనం చేసుకున్నాము. వెంకటేశ్వర స్వామి దర్శనం ముందే ఈ స్వామిని దర్శనం చేసుకోవడం మ్యాండేటరీ అన్నమాట. సో ఈ స్వామిని దర్శనం చేసేసుకుని మేమైతే మా 300 రూపాయల టికెట్ లైన్ లోకి రీచ్ అయిపోయాము. మాకు 300 రూపీస్ టికెట్ 6 కి టైం స్లాట్ ఇచ్చారు. సో మేము 6 కి లైన్ లోకి వెళ్ళిపోయాము. ఫోన్స్ తీసుకెళ్లిపోయామని కంగారు పడక్కర్లేదు. లైన్ మధ్యలోనే మనకి ఫోన్ డిపాజిట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ డిపాజిట్ చేసేసుకుంటే గుడి ఎదురుగుండా రిసీవ్ చేసుకోవచ్చు మనం ఫోన్స్ ని డిపాజిట్ చేసిన వెంటనే మన టికెట్ అండ్ ఆధార్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ రెండు అయిపోగానే మనకి చెకింగ్ ఉంటది. చెకింగ్ అయిపోగానే మనం కంపార్ట్మెంట్స్ లోకి వెళ్ళిపోతాము. మమ్మల్ని అయితే కంపార్ట్మెంట్స్ లో 3 hours కూర్చోబెట్టారు. 7 ఆ టైం కి మాకు సాంబార్ రైస్ అది ప్రసాదం కింద ఇచ్చారు. అండ్ అలానే కంపార్ట్మెంట్ లో నుంచి బయటకు వచ్చిన 1 hour కే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే జరిగింది. ఓవరాల్ గా మాకైతే 4 hours లో దర్శనం జరిగింది. 10 ఆ టైం కి క్యూ లైన్ నుంచి బయటికి రాగానే లడ్డూస్ అవి తీసుకుని అన్నప్రసాదశాలలో భోజనం అది చేసి రూమ్ కి రీచ్ అయిపోయాము. తర్వాత రోజు ట్రైన్ ఎక్కేసి మా ఇంటికి రీచ్ అయిపోయాము. అలాగే మీలో చాలా మందికి 300 రూపీస్ టికెట్స్ అండ్ అకామిడేషన్ బుకింగ్ మీద చాలా డౌట్స్ ఉండుండొచ్చు. అవి ఎలా బుక్ చేయాలో కింద వీడియో లింక్ ఇస్తున్నాము, చెక్ చేసేయండి. ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.